హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండి కునాఫా స్వీటు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ టైం కూడా 10 నిమిషాల్లోపు అయిపోతుంది. తక్కువ స్వీట్‌తో తినే కొద్దీ తినాలనిపిస్తుందండి స్వీట్ అనింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే కునాఫా స్వీట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. దానిలోకి ఇలా సన్న సేమియాను ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా చిన్ని ముక్కల్లాగా చేసుకోవాలండి. వీటిని స్టవ్ సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అవ్వాలి. అప్పుడే బాగుంటుంది టేస్టు. మీరు స్టవ్ మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా త్వరగా మాడొచ్చేసి చేదొచ్చేస్తుంది. అస్సలు బాగోదు అలా ఉంటే. తర్వాత దీనిలోకి ఒక ఇలాచీని బాగా దంచిపెట్టి వేసుకోవాలి ఫ్లేవర్ కోసమండి. అలానే స్వీట్ కోసం ఒక 2 స్పూన్స్ వరకు షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే షుగర్ సిరప్ యాడ్ చేస్తారండి. అది కొంచెం ఓవర్ స్వీట్ అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం మైల్డ్ స్వీట్‌తో ఈ స్వీట్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా షుగర్‌తో ట్రై చేయండి ఒకసారి. హాఫ్ కప్పు సేవియా తీసుకుంటే ఇలా 2 స్పూన్స్ షుగర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత దగ్గరుండి అలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆ పెనంలోంచి తీసి సెపరేట్ చేసుకోవాలి. దానిలోనే ఉంచేస్తే త్వరగా మాడిపోతుంది. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 గ్లాస్ వరకు వెన్న తీయని పాలను యాడ్ చేసుకోవాలి. పాలు ఫుల్‌గా యాడ్ చేయకుండా కొంచెం పాలు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొక 2 స్పూన్స్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే 2 స్పూన్స్ షుగర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ వరకు మొజరెల్లా చీజ్‌ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకుని పాలను బాగా మరిగించుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు తీసుకుని పక్కన పెట్టుకోమన్నాను కదండీ! ఆ పాలల్లోకి కస్టర్డ్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా పాలను బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలు ఇలా బాగా పొంగిన తర్వాత ఇంకొక 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకుని దానిలోకి ఫ్లేవర్ కోసం బాగా దంచిన ఇలాచీని 1 వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండీ! వాటిని కూడా యాడ్ చేసుకొని అలా కలుపుకుంటా ఉండాలి. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసినప్పుడు కూడా స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలి. లేదంటే త్వరగా అడుగనేది అంటుకుపోతుంది. పాలు యాడ్ చేసిన తర్వాత పాలు దగ్గర పడేంత వరకు అలా కలుపుకుంటా ఉండాలి. మనకి ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావాలండి. ఇది చల్లారాక ఇంకా గట్టిపడిపోతుంది కాబట్టి కొంచెం పలచగా ఉన్నప్పుడే దించేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదండీ! దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక 3 లేయర్‌లా వేసుకోవాలి. దీనిపైన కస్టర్డ్ మిల్క్‌ని కూడా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమియాను ఇంకొక లేయర్ కింద యాడ్ చేసుకోవాలి. అలా ఒక 3 లేయర్ల కింద యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కునాఫా వేసిన ప్రతిసారి ఇలా స్పూన్‌తో ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు ఆ లేయర్ అనేది గట్టిపడుతుంది. ఇలా 3 లేయర్స్ కింద వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఇలా పైన యాడ్ చేసుకొని తర్వాత ఇంకొంచెం షుగర్‌ని ఇలా పైన వేసుకొని ఇప్పుడు ఈ బౌల్‌ని ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 3 అవర్స్ తర్వాతండి. చూడండి ఎంత బాగా వచ్చిందో స్వీట్ అనింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే కునాఫా స్వీటు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా ఈ స్వీటు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.